సార్ అలానే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం చాలా తక్కువ. అంటే ఇంట్లో వాళ్ళు ఇబ్బందిగా ఉంటుందని అనాథ ఆశ్రమంలో వేయడం కానీ, ఇంట్లోంచి బయటికి గెంటేయడం కానీ అలాంటివి చేస్తూ ఉన్నారు. అలాంటి చూసినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి సార్? ఒకప్పుడు ఏంటంటే పల్లెటూర్లలో ప్రేమలు ఎక్కువ అంటారు. ఎందుకంటే పల్లెటూర్లలో ఒక ఇంట్లో ఒక కొడుకు, ఒక తండ్రి, ఒక తాత, ముగ్గురు ఉంటారు. వాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నని ఎలా చూస్తాడో వీడు చూసినాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ తాత వీళ్ళ నాన్నని ఎలా ట్రీట్ చేస్తాడో వీడు చూసినాడు. కాబట్టి రేపు పెద్దయిన తర్వాత నేను కూడా మా నాన్నని ఇలాగే చూసుకోవాలి అని వీడు ఫిక్స్ అయింటాడు. నువ్వు ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి వాడిని సాగుకొడతా అంటావో, చదవండి సంపాయాలి, మీరు పెద్దయ్యాక జాబ్ చేయాలి అంటే ఒక మనిషిని డబ్బు సంపాయాలని ట్యూన్ చేసేస్తావు, వాడు పెద్దనాక అదే ఇంపార్టెంట్ అవుతుంది నీకు. అందుకే పల్లెటూరులో ప్రేమలు ఎందుకుంటాయంటే పల్లెటూరులో చుట్టాలందరూ ఒకటే చోట ఉంటారు, ఒకటే ఇంట్లో కలుస్తుంటారు. ఫంక్షన్లు అయితే నీకు 3 తరాలు ఒక ఇంట్లో ఉంటాయి. నీకు ఎక్కడ సిటీలో 3 తరాలు ఉన్నాయి ఒక ఇంట్లో? అసలు పెళ్లిళ్ళే వద్దని ఒక బ్యాచ్, సోలో లైఫ్ సోలో బెటర్ అనే కూర్చున్నారు. లివింగ్ లో ఉండాలని ఒక బ్యాచ్, లేదు పెళ్ళైన తర్వాత కూడా పిల్లలు వద్దు అని ఒక బ్యాచ్. పిల్లలు ఉన్నా కానీ ఒకడే ఉండాలి, మనం సంపాదించే డబ్బులకి ఇలా చదువులకే చాలదు మనకు, మనం ఎప్పుడు బతకాలా, చిన్నప్పుడంతా మా పేరెంట్స్ ని చూసుకున్నా, ఇప్పుడు మళ్ళీ నా పిల్లల్ని చూసుకోవాలా, ఇంకా నేను నా కోసం నేను సంపాదిద్దా అని చెప్పి పిల్లలే వద్దనుకునే ఒక బ్యాచ్ ఉన్నారు. ఇట్లా ఇవన్నీ చూస్తుంటే మీకు అసలు ఏమనిపిస్తూ ఉంటుంది? అంటే మీరు కూడా విలేజ్ నుంచి వచ్చారు. నాకేం లేదు, నాకు మా అమ్మ మా నాన్న, నాకు 2 పిల్లలు, దేవుడు కొంచెం బాగా డబ్బులు ఇస్తే ఇంకొక పిల్లని అంట. అంటే ఇప్పుడు ఒక్కరే పిల్లలు ఉండాలి, వాళ్ళని సెటిల్ చేయాలని ఉన్నారు కదా సార్, మీరేంటి ఇంకా కంట అంటున్నారు? అంటే డబ్బులు ఉంటాయి నీ చేతుల్లో, నీ అకౌంట్లో ₹1 ఉంది, ఇంటికి వెళ్తావు, ఇంట్లో ఎవ్వరు లేడు, ఏం చేసుకుంటావు ₹1? నువ్వు పొద్దున్న లేవని గుడ్ మార్నింగ్ చెప్పడానికి ఒక ఫేసు, నైట్ అయితే గుడ్ నైట్ చెప్పడానికి ఒక ఫేస్ ఉండాలి కదా. కనీసం నువ్వు ఇంట్లో కూర్చొని మందు కొట్టాలని నీ పక్కన ఒక మనిషి ఉండాలి కదా. నీకు డబ్బులు సంపాదించి ఏం చేస్తావు? డబ్బులు అనేది వస్తుంది ఎప్పుడో ఒకసారి, కానీ పిల్లలు అంటే ఈ మన కోసం అంటూ ఒకరు ఉండాలి కదా ఎవరికన్నా. అట్లా అంటే ఒక్కరే చాలు, ఎక్కువ ఒకరంటే వైఫ్, తర్వాత నీ స్తోమత బట్టి ఒక బిడ్డనా లేదా 2 బిడ్డలా అనేది తర్వాత నీ స్తోమత బట్టి అట్లా. అలానే సార్ ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ అయిపోయింది. అవును, ఒకప్పుడు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ అని అలా ఇలా అని పెద్ద ఖర్చు ఉండేది కాదు. ఇంతకుముందు ఏమనుకునేవారు, మనకు ఒక ఇల్లు ఉండాలి, ఒక కారు ఉండాలి అలా అనుకునేవారు. ఇప్పుడు ఒక ఇల్లు ఉండాలి, ఒక కారు ఉండాలి, పిల్లల ఎడ్యుకేషన్కి ఒక డబ్బులు ఉండాలని ఇది కూడా యాడ్ అయింది ఈ మధ్య. సో ఇవి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఏమనిపిస్తుంది, ఎడ్యుకేషన్ మరీ కాస్ట్లీ అయిపోయింది కదా. మనోళ్ళే కదా చేసుకుంది. ఇప్పుడు ఒకప్పుడు తెలుగు మీడియం స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు ఉండేవి. ఇప్పుడు ఇండియాలో ఉన్న సైంటిస్టులు, హయ్యర్ అఫీషియల్స్ వీళ్ళందరూ ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే కదా. ఎక్కడ చదివించి అదే ఏబిసిడీలు. మంచి స్కూల్కి ఎందుకు పంపించాలంటే ప్రతి పేరెంట్కి ఒక ఎమోషన్ ఉంటుంది, నాకన్నా నా కొడుకు బాగా చదవాలి. ఇప్పుడు మా నాన్న 7th వరకు చదువుకున్నాడు, మా అమ్మ 10th వరకు చదువుకుంది. నా కొడుకు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్తే బాగుండు, నన్ను పంపించారు. ఓకే, ఇప్పుడు నాకేమనిపిస్తుంది, హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ పాష్గా మెచ్యూర్గా ఉంటారు కదా, సిటీలో పెరిగిన వాళ్ళు. అరే ఈ మెచ్యూరిటీ మనకు లేకపోయింది చిన్నప్పుడు, సరే నా కొడుకుని నేను ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి పంపిస్తాం అని నాకుంటుంది. వాడికి ఏముంటుంది, నేనే ఇంటర్నేషనల్ స్కూల్ చదివినా, నా కొడుకు ఇక్కడ ఎందుకు, వీడు ఫారిన్కి పంపించి చదివించేద్దాం అనుకుంటుంది. ఇదొక ఎమోషన్ అంతే, ఆ ఎమోషన్ వీళ్ళు క్యాష్ చేసుకుంటారు. సార్ అలానే ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ఫిజికల్గా హ్యాండిల్ చేసి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి చంపేయడం కానీ, చిన్న పిల్లల నుంచి ఫిజికల్గా బాగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సో అవి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది సార్? నాకున్న మెయిన్ పెద్ద కంప్లైంట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఏంటంటే, మనము న్యూట్రిషన్ మీద సబ్జెక్ట్స్ లేవు. ఏం తినాలి, ఎలా తినాలి, ఏం తింటే మన హెల్త్కి మంచిది లేదు. తర్వాత మన రాజ్యాంగం ఉంటుంది కదా, రాజ్యాంగం గురించి ఎవరికి తెలియదు. మనము 7th, 8th, 9th ఈ 3లో మన రాజ్యాంగంలోని కొన్ని సెక్షన్లు తీసుకొని సిలబస్ లాగా పెడితే, నీ బేసిక్ హ్యూమన్ రైట్స్ ఏంటి, నీకు ఒక చోటికి వెళ్తే ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు దాన్ని ఎలా కంప్లైంట్ రేజ్ చేసుకోవాలి, సివిల్ కేసు అంటే ఏంటి, క్రిమినల్ కేసు అంటే ఏంటి, ఎవడిది లేదు. సింపుల్ ఏంటంటే మన దేశంలో నాకు బాగా కోపం వచ్చి దరిద్రం ఏంటంటే, ఒక డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవాలంటే నీకు ప్రాసెస్ ఎవరు చెప్పాడు కరెక్ట్గా. బ్రోకర్ దగ్గరికి వెళ్తే వాడన్నా 3,000 అవుతుందంటే వాడు చేసేస్తాడు. అవును, ఒకటి ఏదన్నా నీకు ఆన్లైన్లో ఒక వెబ్సైట్లో నువ్వు చేసుకోవాలంటే తెలియదు, ఎక్కడికి పోవాలి, మీ సేవకి వెళ్ళిపోండి అంతే. నువ్వు బీటెక్ చదివి ఉంటావు, మీ సేవలో చేసేటోడు ఇంటర్ చదివి ఉంటాడు, నువ్వు వెళ్ళి వారితో పని చేయించుకుంటావు. తెలియదు నీకు. మన గవర్నమెంట్ ఏం చేసిందంటే, జనాలు ఎడ్యుకేట్ అయితే ఫ్యూచర్లో రాజకీయాలు దెబ్బతింటాయి కాబట్టి ఈ నా కొడుకులకు రాజ్యాంగం అంటే ఎందుకు తెలియకూడదు, ఒక గవర్నమెంట్ ప్రాసెస్ ఏంటో తెలియకూడదు, ఇది తయారు చేసి పడేసి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు,
మీరు చెప్పినట్టు రేపు అటెంప్ట్లు అవి ఇవి జరుగుతున్నాయి. వాడికి 7th క్లాస్ నుంచి సిలబస్ పెట్టండి పోక్సో యాక్ట్ కింద, వాడికి చుచ్చు పడుతుంది. అరే మనం వెళ్ళి పొరపాటున ఒక అమ్మాయిని గెలుకుతే మనల్ని 7 years జైలు వేస్తారంటరా అని ఒక భయం వాడికి ఏర్పడితే వాడు ఎందుకు వెళ్తాడు? నువ్వు ఎప్పుడు చేస్తున్నావు? వాడికి ఏమీ తెలియకుండా వాడు తప్పు చేసినప్పుడు తీసుకొచ్చి వాడి మీద సెక్షన్ 320 సెక్షన్ 240 అని చెప్తే వాడికి ఆ సెక్షన్లో కూడా తెలియకుండా నువ్వు తీసుకెళ్ళి జైలు వేసేస్తావు వాడిని. వాడు ఆ తప్పు చేసిన తర్వాత సెక్షన్ గురించి చేసిన తెలుస్తుంది. తర్వాత నువ్వు ఎడ్యుకేట్ చేస్తున్నావు. అంటే మన వాళ్ళు ఎట్టుంటారంటే చనిపోయిన తర్వాత భగవద్గీత తినిపించినట్టు చచ్చిపోయిన శవానికి వాడు తప్పు చేసిన తర్వాత నువ్వు సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. వాడికి తప్పు చేయకముందు నువ్వు సెక్షన్లో చెప్తే వాడు తప్పెందుకు చేస్తాడు? ఎడ్యుకేషన్ సిస్టంలో ఫిజిక్స్లో అలా అయింది ఇలా అయింది, సైన్స్లో దీని షేప్ ఎలా ఉంటుంది దాని అవి కాదురా నాకు తెలియాల్సింది. మన కాన్స్టిట్యూషన్ ఏంది, రేపు మనము ఏదైనా తప్పు చేస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, లేదా మన మీద ఏమన్నా జరిగితే మనం ఎలా కంప్లైంట్ ఇచ్చుకోవాలి, మన ఫ్యూచర్లో మనం అసలు ఏం తింటే బాగుపడతాం, మన హెల్త్ బాగుండాలంటే మనం ఇది కదా ఎడ్యుకేషన్ అంటే. నువ్వు ఏదేదో సోది పనికిరాందంతా చెప్పి ఆ సబ్జెక్టుల పేర్లు కూడా గుర్తుండవు ఎవరికే కానీ. అంటే కరెక్ట్ ఎడ్యుకేషన్ లేక ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎడ్యుకేషన్లో ఇవి పెట్టాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఫిజిక్స్ చదువుకున్నాను. ఏ ఫిజిక్స్లో మీరు నేను ఫాలో అవుతాం? అమీబా షేప్ ఇలా ఉంటుంది, ఏం చేసుకుంటారు మీరు అమీబా షేప్ తెలుసుకొని? ఎందుకు ఎన్ని దానివల్ల ఏం దమ్ముడి ఉపయోగం ఉందే మనకి ఏమన్నా? నువ్వు చిన్నప్పటి నుంచి ఈ సబ్జెక్టులు పెట్టి ఉద్యోగాలు కనీసం పనికొచ్చేటి చెప్పాలి కదా. అట్లా నాకు మొన్న ఆర్సీ అప్లై చేస్తే సేమ్ ఇంతే, మీరు ఈ పంపించేసేయండి బ్రోకర్ అప్లై చేస్తాడు అది ఇది అని చెప్పి వాడు ఒక అడ్రస్ పెట్టాల్సింది ఇంకొక అడ్రస్ పెట్టి ఇదంతా ఎప్పుడు అనిపించింది కూడా అమ్మ కనీసం ఇంత చదువుకున్నా నేను ఆర్సీ ఆన్లైన్లో అప్లై చేసుకోలేనా? ఇంత దరిద్రంగా తయారు చేశారు కదరా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నన్ను అనిపిస్తుంది.